హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మనం వీకోటలో ఉన్న మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ మహీంద్రా 475DI MS XP ప్లస్ బండి అయితే ఉంది. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, అలానే ఫుల్ రివ్యూ అయితే తీద్దాం పదండి. బానెట్ అయితే సింగిల్ పీస్ బానెట్. ఫ్రంట్ లో మహీంద్రా లోగో చూస్తున్నాం. ఇక్కడ హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి, లెఫ్ట్ టు రైట్. ఫ్రంట్ లో మెస్ అయితే చూడడానికి ఇలా ఉంటది ఫ్రెండ్స్. ఈ బంపర్ అయితే 80 kgs అయితే ఉంటది, హెవీ బంపర్. దీంట్లో వెయిట్ అయితే ఇస్తారు కింద. ఇప్పుడైతే బండి యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం పదండి. ఇక్కడ మహీంద్రా 475DI MS XP ప్లస్ అని చూస్తున్నాం. ఇక్కడైతే భూమిపుత్ర స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. బ్యాటరీ బాక్స్ అయితే చూస్తున్నాం. 12 volts పెద్ద బ్యాటరీ అయితే ఇస్తారు. ఇక్కడ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ చూస్తున్నాం. హారన్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. ఈ బండి అయితే మాన్యువల్ స్టీరింగ్ తోనే వస్తుంది, పవర్ స్టీరింగ్ ఆప్షన్ అయితే ఉంది. ఎయిర్ ఫిల్టర్ టైప్ చూసుకున్నట్లయితే 3 stage వెట్ ఎయిర్ క్లీనర్ అయితే ఉంటది. సైలెన్సర్ అయితే చూడడానికి ఇలా ఉంటది. సైలెన్సర్ కు ఎటువంటి మెస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. కూలింగ్ అయితే వాటర్ కూల్డ్ అయితే ఉంటది. HP చూసుకున్నట్లయితే 44 HP గా ఉంది. CC అయితే 2979 CC గా ఉంది. ఇప్పుడైతే బండి యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం పదండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా బండి యొక్క మోడల్ అయితే స్టిక్కరింగ్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ టైం ఇన్ ఇండస్ట్రీ 6 year వారంటీ అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ బండి అయితే 4 సిలిండర్లతోనే వస్తుంది. ఇక్కడే డీజిల్ ఫిల్టర్ కూడా చూస్తున్నాం. ఇక్కడే సెల్ఫ్ మోటార్ కూడా చూస్తున్నాం. ఇక ఈ బండి యొక్క టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ సైజ్ చూసినట్లయితే 6.00x16 అయితే ఉంటది. రియర్ టైర్ సైజ్ చూసినట్లయితే 13.6x28 అయితే ఉంటది. 13 టైర్ కాకుండా 12 టైర్ కూడా ఆప్షనల్ అయితే కొనుక్కోవచ్చు. 2 టైర్ లో అయితే గుడ్ ఇయర్ టైర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ పైన ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. బండి పైకి ఎక్కడానికి ఒక పుష్ స్టెప్ అయితే ఇచ్చారు. కింద నుంచి చూస్తే ప్లాట్ఫామ్ అండ్ డ్రైవర్ సీట్ అయితే ఇలా ఉంటది. పైకి అయితే ఎక్కి చూద్దాం. పైకి ఎక్కగానే డ్రైవర్ సీట్ అయితే ఇలా ఉంటది ఫ్రెండ్స్. దీనైతే 4 విధాలుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనుక్కు మీ వెయిట్ ని బట్టి పైకి కింద కూడా. సీట్ అయితే పర్లేదు ఫ్రెండ్స్, బానే ఉంది. కూర్చోగానే ఫ్రంట్ వ్యూ అయితే చూడడానికి అయితే ఇలా ఉంటది. స్టీరింగ్ మధ్యలో మహీంద్రా యొక్క లోగో అయితే చూస్తున్నాం. ఇక్కడ స్పీడోమీటర్, టెంపరేచర్ మీటర్, ఫ్యూల్ మీటర్ అయితే ఉంది. అవర్స్ అయితే డిజిటల్ లో ఉంటది. ఇక స్టీరింగ్ రైట్ సైడ్ లో హెడ్ లైట్ కంట్రోల్స్, ఇండికేటర్ లైట్ కంట్రోల్స్, అజార్ లైట్ స్విచ్, ఆరెంజ్ స్విచ్ అయితే ఉంటది. కింద చూసినట్లయితే ఫ్యూల్ కటప్ లివర్, పీస్ బాక్స్ అయితే ఇచ్చారు. ఇక ఇక్కడైతే మొబైల్ పెట్టుకోవడానికి బాక్స్ అయితే ఇచ్చారు. ఇందులోనే 12 volts పవర్ సాకెట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. దానికి రైట్ సైడ్ లో మొబైల్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ కీ పాయింట్ అయితే చూస్తున్నాం. ఇక బ్రేక్స్ విషయానికి వస్తే మల్టీ డిస్క్ ఆయిల్ ఇమర్సివ్ బ్రేక్స్ అయితే ఉంటది. లెగ్ యాక్సిలరేటర్ అయితే చూస్తున్నాం. ఇక్కడే PCDC లివర్స్ అయితే ప్లేస్ చేశారు. రైట్ సైడ్ మెడ్ గార్డ్ కు హ్యాండ్ బ్రేక్ అయితే అటాచ్ చేశారు. బ్యాక్ సైడ్ అయితే ఉంటది హ్యాండ్ బ్రేక్. రైట్ సైడ్ మెడ్ గార్డ్ అయితే చూడడానికి ఇలా ఉంటది. దానికైతే సపోర్ట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ బండ్లో ఉన్న గేర్స్ విషయానికి వస్తే 8 ముందుకు, 2 అయితే వెనుకకుంటది. ఇదైతే మెయిన్ గేరు. ఇక్కడ రేంజ్ సెలెక్షన్ లివర్ అయితే చూస్తున్నాం, లో మీడియం. క్లచ్ అయితే సింగిల్, డ్యువల్ ఆప్షనల్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇక్కడ కింద అయితే P2 గేర్ ఆన్ ఆఫ్ అయితే చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటది ఫ్రెండ్స్. ఇక్కడే టూల్ బాక్స్ అయితే అటాచ్ చేశారు. ఇదైతే మెటల్ టూల్ బాక్స్. ఈ బండ్లో అయితే రేంజ్ సెలెక్షన్ లివర్ అయితే న్యూట్రల్ చేసుకోవాలి, అప్పుడే బండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్ అని చెప్పొచ్చు. పిల్లలు కానీ బండికి స్టార్ట్ చేసేయకుండా అలా అయితే ఇచ్చారు. ఇప్పుడైతే బీటింగ్ చూడండి. ఇక బండి యొక్క బ్యాక్ సైడ్ ఏమేమో నేను చూద్దాం పదండి. లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ పైన బ్రేక్ లైట్, ఇండికేటర్ లైట్. రైట్ సైడ్ లో కూడా బ్రేక్ లైట్, ఇండికేటర్ లైట్, అలానే ఒక హెలోజన్ హెడ్ ల్యాంప్ అయితే చూస్తున్నాం. సీట్ బ్యాక్ సైడ్ రిఫ్లెక్టర్ అయితే ఉంది. ఆ రిఫ్లెక్టర్ వెనుక లైట్ సెట్టింగ్ చేసుకుంటే అక్కడైతే కనెక్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ కప్లర్ అయితే చూస్తున్నాం. ఈ బండి అయితే 1 point లింకేజ్ తోనే వస్తుంది, 3 point లింకేజ్ అయితే లేదు. ఇక్కడైతే P2 రాడ్ అయితే చూస్తున్నాం. రియర్ యాక్సిల్ అయితే చూడడానికి ఇలా ఉంటది ఫ్రెండ్స్. ఈ బండి యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ అయితే 1500 kg అయితే ఉంటది. ఇది ఫ్రెండ్స్ బండి యొక్క బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటది. ఇప్పుడైతే ఈ బండిలో ఉన్న కొన్ని మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. P2 టైప్ చూసినట్లయితే 37.4 HP గా ఉంది. టార్క్ అయితే 179 నానోమీటరు. ట్రాన్స్మిషన్ టైప్ అయితే పార్షియల్ కాన్స్టెంట్ మెస్ అయితే ఉంటది. P2 టైప్ అయితే 6 plane P2 ఉంటది. P2 RPM 540 RPM గా ఉంది. ఈ బండ్లో అయితే ఒక 10 ఎకరాల పైన అయితే ఈజీగా అయితే సాగు చేసుకోవచ్చు. అలానే కిరాయిలు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఈ బండ్లో అయితే మన సొంత పండ్లే కాకుండా రోటివేటర్ అయితే 36 బ్లేడ్ల రోటివేటర్ లేదా 42 బ్లేడ్ల రోటివేటర్ అయితే వేసుకోవచ్చు. ఇక ఈ బండి యొక్క వారంటీ విషయానికి వస్తే 6000 గంటలు లేదా 6 సంవత్సరాలు అయితే ఉంటది.
ఉంటది, ఏది ముందు క్లైమ్ అయితే అదే. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 7,40,000 అయితే ఉంటది ఇంచుమించుగా. ఓకే ఫ్రెండ్స్, ఇక వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ బటన్ ని ఆల్ లో పెట్టి ఆన్ అయితే చేయండి. మనం పెట్టే వీడియోస్ మొదటగా మీకైతే అందుతాయి. నెక్స్ట్ ఏ బండి రివ్యూ తీయాలో కింద అయితే కామెంట్ అయితే చేయండి, తప్పకుండా అయితే తీస్తాను. కొత్తగా మన వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.